బయట వైపుకి వెళ్ళడానికి డోర్స్ తీసే అవకాశం ఉంటే ఒకసారి మనము బయట వైపుకి వెళ్ళే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఈ డోర్స్ అన్నీ కూడా ఇప్పటికే లాక్ చేస్తున్నాయి, ఏ ఒక్కరు కూడా వెళ్ళకుండా. ఇది తీసుంది, చూద్దాం. అంటే ఇది లాన్కి సంబంధించినటువంటిది. ఒకసారి మురళి దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుంచి అంటే ఈ బిల్డింగ్ ఎంత పొడవుందో అంత పొడవు కూడా మొత్తం సముద్రం అయితే కనిపిస్తుంది. నిత్యం సముద్రపు గాలి మన మీదకి వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చుని ఉంటే చాలు ఒక తెలియని ఆహ్లాదం అనేది మనం పొందొచ్చు, ఒక అనుభూతిని పొందొచ్చు. ఆ రిషికొండ మీద ఆ ఋషులు తపస్సు చేశారు, ఎన్నో సంవత్సరాలుగా దీనికి ఒక మంచి పేరుంది. అదేవిధంగా దీని మీద హరిత రిసార్ట్స్ గతంలో ఉండే వాటి అన్నింటినీ తొలగించి కట్టిన తర్వాత చూస్తుంటే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా సముద్ర నీళ్ళే కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు నిత్యం కెరటాలు వస్తూ ఉంటాయి, చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతో అద్భుతం. నేవీ వాళ్ళవి, ఫిషింగ్కి సంబంధించినటువంటి వాళ్ళవి, అదేవిధంగా ఫిషర్మెన్స్ బోట్స్, ఇవన్నీ నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. బోరు కొడితే బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి చూస్తే చాలు ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ని మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి అంటే ఈ బిల్డింగ్లో ఏ రూమ్ నుంచి ఎక్కడ ఏది చూసినా కూడా అంత ఒక తెలియని అనుభూతిని అయితే ఇస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనం అక్కడ ఒక బెడ్రూమ్ చూసాం, దాని తర్వాత 2 మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇక్కడ మరొక రూమ్ ఉంది. అసలు ఇది దేనికి సంబంధించిందో అయితే ఇప్పటివరకు తెలీదు. దీన్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా చాలా అంటే కొంతవరకు చీకటిగా ఉంది. నేను లైట్స్ వేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన ముందు నుంచే చెప్తాం జస్ట్ టచ్ చేస్తే అని. ఇది అత్యంత అంటే సీఎంకి సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ భవంతిలో గనక నివాసం ఉంటే అత్యంత రహస్యమైనటువంటి సమావేశాలు లేకపోతే వచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉండేలాగా దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. కబోర్డ్స్ ఎక్కడికక్కడ మొత్తం అన్ని లాక్డ్ కబోర్డ్స్. ఇందాకే మనం చూపించాం, జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే కబోర్డ్స్ కర్టెన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఈ సోఫాస్లోనే ఇక్కడే అంటే ఈ చైర్స్లోనే కూర్చుని సీఎంతో పాటుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని రహస్యమైనటువంటి చర్చలు, అది ప్రభుత్వపరమైన పర్సనల్గా అయినవచ్చు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం అయినా కావచ్చు, దానికోసం ఒక రహస్యపు గది అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నేల మీద మేము నడుచుకుంటూ పోతున్నాం. ఈ టైల్స్ దగ్గర కానీ, పైన వేసినటువంటి సీలింగ్స్ కానీ, వాటి లైటింగ్స్ కానీ, ఇది ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ఒక మహారాజా ప్యాలెస్, ఈ ప్యాలెస్ ముఖ్యంగా నేను చూపించాను కదా, ఈ ప్యాలెస్కి సంబంధించి ఇది అంతా కూడా కేవలం అంటే రిషికొండ స్టార్టింగ్ నుంచి అంటే కొండపైకి వస్తూ ఉంటే ఇది 7వ బిల్డింగు. ఈ 7వ బిల్డింగ్కి సంబంధించి ఇది లాస్ట్ది కావడంతో ఇందులో సీఎం ఉంటారు. సెక్యూరిటీ పర్పస్లో లాస్ట్లో సీఎం ఉంటారు. మిగతావన్నీ కూడా సీఎంకి సంబంధించినటువంటివి కార్యాలయాలు, అదేవిధంగా ముఖ్యంగా సీఎంఓకి సంబంధించినటువంటి కార్యాలయాలు, అదేవిధంగా ఎవరన్నా డెలిగేట్స్ వస్తే డెలిగేట్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు, వీటన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 2-2.5 సంవత్సరాల నుంచి నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవంతికి సంబంధించి రహస్యాలు ఇప్పటి వరకు అంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మారడం, చంద్రబాబు సీఎం కావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలు నిర్వహించడం, భీమిలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ బిల్డింగ్స్లో ఏముంది, ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో లేనప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీటన్ని చూడడానికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు అనుమతులు లేవని ఎవరిని లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఈ రిషికొండకి స్థానిక ఎమ్మెల్యే కావడంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కదిలొచ్చింది, తాళాలు తీశారు, లోపలికి పంపించారు. లోపల ఏమున్నాయి అనేది మొత్తం చూపించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 500 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ భారీ భవంతులు 7కి సంబంధించి ప్రతిదీ కూడా ఒక మెస్మరింగ్ చెప్పొచ్చు. అంటే ఆ రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, బెడ్స్ కానీ, అదేవిధంగా లైటింగ్స్ కానీ, ఏసీస్ కానీ, ఓపెన్ చేసే ప్రతి స్విచ్ బోర్డు దగ్గర నుంచి అన్ని టెక్నాలజీతో ఉన్నటువంటివి ఒక రాజప్రసాదంలోకి వచ్చి, ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో కూడా టీడీపీ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ లోటస్ పాండ్ విషయంలో సంబంధించి కానీ, ఇప్పుడు జగన్ మంగళగిరిలో కట్టినటువంటి బిల్డింగ్స్
కానీ ఇవన్నీ ఒక రాజప్రసాదాల టైప్లో నిర్మాణం చేపట్టుకున్నాడు. అదేవిధంగా దీన్ని కూడా అంటే భారీ భవంతుల్లో ఉండాలనే కోరిక ఉండడం వల్లే ఈ నిర్మించుకున్నారు. కానీ ప్రజాధనాన్ని ఇన్ని కోట్ల రూపాయలు నాశనం చేసి వ్యర్థం చేసి వీటినైతే నిర్మించారు. ఎందుకంటే వీటిని హోటల్గా నిర్వహించాలన్నా కూడా టూరిజం పర్పస్లో దీన్ని ఎందుకు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఒక్కొక్క రూమ్ని 50,000 రూపాయలు పెట్టి ఎంతమంది వస్తారు, ఎంత 500 కోట్ల రూపాయలు ఎప్పుడు రికవరీ అవుతాయనేది కూడా ఒక అనుమానంగానే ఇబ్బందికరం. దీన్ని తలుచుకోవడం కూడా ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే అయిపోయినాయి. మరి సీఎం చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ బిల్డింగ్ సంబంధించి టూరిజంకి ఇస్తారా, ఇతర శాఖలకు ఏమైనా ఇస్తారా, లేదా క్యాంప్ ఆఫీస్గా, ఎందుకంటే ఇది ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తా విశాఖపట్నం అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఇక్కడే దీన్ని క్యాంప్ ఆఫీస్గా నిర్వహణ చేస్తారా అనేది ఆలోచించాల్సినటువంటిది ఉంది. మొత్తానికి ఎలా చూసినా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం అయితే పూర్తయ్యాయి. చిన్న చిన్న వర్క్స్ తప్ప 90% వర్క్లన్నీ కూడా పూర్తయింది. గార్డెన్ చూస్తేనే అద్భుతంగా ఉంది. ఇక లోపలికి వస్తే బయటికి వెళ్ళాలనే ఆలోచన ఎవరికీ రాదు, అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సీఎం గుండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రిషికొండ మీద చేపట్టినటువంటి ఈ నిర్మాణాలని వేటికి ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఈ ఖర్చు పెట్టినటువంటి 500 కోట్ల రూపాయలు ఏ విధంగా తిరిగి ఆ ప్రభుత్వ ఖజానాకి ప్రజలకు వినియోగించేలాగా అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.